హలో ఆల్, రీసెంట్గా మీరైతే అవ్యూత్ ఫస్ట్ ఫ్లైట్ అంటే మా చిన్నోడు ఫస్ట్ ఫ్లైట్ ట్రావెలింగ్ టు ఇండియా అనే వ్లాగ్ అయితే మీరు టోటల్గా చూసేసారు కదా. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికైతే. అందరికీ చాలా థ్యాంక్స్, ఇంకా కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి లాంజ్లో మేము ఎలా టైం స్పెండ్ చేసాం, ఏమేమి ఫుడ్ ఉన్నాయో అదంతా చూపిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ణిక వ్లాగ్స్. ఈరోజు మేము ఫ్లైట్ టు ఇండియా. మా హస్బెండ్ ఫస్ట్ టైం నన్ను లాంజ్కి తీసుకొచ్చారు. మేమందరం లాంజ్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి ఫుడ్ మొత్తం ఎంత బాగుందో కదా, చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఫస్ట్ టైం మేము లాంజ్కి వచ్చాం కదా, అన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. ఏమేమి ఫుడ్ ఉందో ఇలా ఫుడ్ స్టఫ్ అంతా కలిసి ఒక ప్లేట్లో ఉంటే నాకు చాలా ఇష్టం. మీల్స్ ఆల్ టుగెదర్ మీరు కూడా ఫుడ్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేయండి, వీడియో మొత్తం చూడండి. మేమైతే ఇతిహాద్ ఎయిర్వేస్ ఫ్లైట్లో అయితే ఇండియాకి ట్రావెల్ చేసాము. చాలా చాలా బాగుంటుంది ఫ్లైట్ అయితే. ఎవరైనా ఇతిహాద్ ఎయిర్వేస్ని ఎక్కారా అంటే కామెంట్ చేయండి. సర్వీస్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఎయిర్ హోస్టెస్ అందరు ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకా పర్ల్ లాంజ్ అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే పర్ల్ లాంజ్ ఉంటుంది. సో మేమైతే పర్ల్ లాంజ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఏమేమి ఉన్నాయో మీ అందరికైతే చూపిస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం లాంజ్లోకి అడుగు పెట్టడం అనేది అయితే జరిగింది. మా హస్బెండ్ ఆఫీస్లో కార్డ్ అనేది అయితే ఇస్తారు. లాంజ్లోకి అయితే ఫ్రీగా ఎంటర్ అయిపోవచ్చు ఫ్యామిలీతో సహా. ఇంకా 1 కిడ్కి అయితే అలా ఉంటుంది. ఇలా ఏమేమి తిన్నానో చూపిస్తాను. ప్లెయిన్ రైస్, బాస్మతి రైస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా మష్రూమ్, పాలక్, టోఫు కర్రీ అనేది అయితే ఉంది. ఇంకా బ్రోకలీ సూప్ అయితే ఉంది. ఇంకా పాస్తా, వైట్ సాస్ పాస్తా కూడా ఉన్నాయి. టోఫు అనేది అయితే నేను చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. అది నాకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు టోఫు గురించి అయితే విన్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది అదైతే. ఇంకా డెజర్ట్స్ కూడా చాలా క్యూట్గా, చాలా చిన్న క్యూట్గా అనిపించింది. మిల్క్ షేక్ అయినా, ఐస్ క్రీమ్, చిన్న రెడ్ వెల్వెట్ కేక్స్, బటర్ స్కాచ్ కేక్స్. ఇంకా అంబియన్స్ చూసారా, చాలా చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా లాంజ్లో అయితే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు మనం ఫ్లైట్ టైం అయ్యేలోపు. ఇంకా నేనైతే ఫిష్ సూప్, ఇది సీ ఫుడ్ ఫిష్ అస్సలు బాగాలేదు నాకైతే. సీ ఫుడ్ ఫిష్ సూప్ అయితే నచ్చలేదు ఇందులో. ఇంకా చికెన్ బిర్యానీ అయితే ఉంది, కానీ అందులో పీసెస్ అయితే లేవు. పీసెస్ అన్నీ వేసుకున్నారు, రైస్ అంతా అలానే పెట్టేశారు. ఇంకా సాస్, వైట్ సాస్ పాస్తా అయితే సర్వ్ చేసుకున్నాను. ఈ అంబియన్స్లో మేము సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లో మంచి బెడ్ ఉండేలాగా చూసుకున్నాం. చిన్నోడికి మంచిగా హెల్ప్ అవుతుంది కదా, ఆడుకోవడానికైనా పడుకోవడానికైనా అని. అప్పుడు ఇంకా 5 months బేబీ బాయే కదా, సో ఇబ్బంది ఏమి ఉండకుండా ఇలా చూసుకున్నాము. ఇంకా బెడ్, ఇంకా అంబియన్స్, ఇంకా పిక్చర్స్ ఇక్కడ చాలా బాగున్నాయి. నేనైతే అలా ప్లేట్లో తెచ్చుకున్నాను, కానీ ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ వెళ్ళడం కుదరలేదు అని అలా తెచ్చుకున్నాను. అంతగానం తెచ్చుకున్నారు అనుకోకండి. మా గ్రేపీ అయితే దీన్ని టేస్ట్ చేయరా అని చెప్తే బాగాలేదు అని చెప్తుంది. అస్సలు టేస్ట్ చేయలేదు, ఏదో వీడియో కోసం అలా పెట్టింది. ఓకే, ఇలా మా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. సరదాగా పిక్స్ అయితే మీకు చూపిస్తున్నాను. లాంచ్లో మేము ఎలా టైం స్పెండ్ చేసామో, ఏమేమి తిన్నామో మీరు చూసారు కదా లాంచ్ మొత్తం వీడియో. Do subscribe to our channel, comment చేయండి, ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.